రీ రిలీజ్. ఇప్పుడు మన టాలీవుడ్లో ఈ కొత్త సినిమాల కంటే కూడా ఈ పాత సినిమాలనే చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ కూడా అవుతున్నాయి. అది ఎందుకు ఏంటి అని ఒక చిన్న లుక్ వేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నందకుమార్ అండ్ వెల్కమ్ టు ఎన్కే వరల్డ్. రీ రిలీజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషల్లో ఒక పాత సినిమాని, అంటే ఒక ఓల్డ్ క్లాసిక్ సినిమాని, దాన్ని క్వాలిటీ పరంగాను, మ్యూజిక్ పరంగాను, కలర్ గ్రేడింగ్ పరంగాను ఇంప్రూవ్ చేసి మళ్ళీ థియేటర్స్కి ఫ్రెష్గా తీసుకొని రావడాన్ని రీ రిలీజ్ అంటారు. బట్ ఎందుకు? దీనిని మనం 3 పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. ఇది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రమే, ఎవరివి కాదు. రీవిజిటింగ్ ద క్లాసిక్స్. మనలో ఎవరికైనా సరే ఒక సినిమాని చూస్తున్నప్పుడు టీవీలో ఈ సినిమాని మనం థియేటర్లో చూస్తే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అయినో నాకు కూడా చాలాసార్లు వచ్చింది. అలాంటి ఛాన్స్ మనకి రిలీజ్ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీరుడు, అతిలోక సుందరి అండ్ శివ సినిమాలు. నాకు ఈ సినిమాలు ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు ఇలాంటి క్లాసిక్ సినిమాని మనం ఎందుకు థియేటర్లో మిస్ అయ్యాం, మన నాన్న వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వచ్చేది. అలాంటి నాకున్న 2 లోట్లని ఈ రిలీజ్ అనే కాన్సెప్ట్ తీసిందనమాట. అలా చాలామందికి ఇలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ రిలీజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళి ఎంజాయ్ చేశాయి. ముఖ్యంగా జెన్జీ కిడ్, ఈ తరం వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు, నాతో సహా. ఫ్యాన్ సర్వీస్. మన టాలీవుడ్లో ఉన్నంత సినిమా పిచ్చోళ్ళు, సినిమాని ఇష్టపడే వాళ్ళు ఇంకా ఏ ఒక్క భాషలోనూ ఉండరు. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఒక ప్రత్యేకమైన ఫ్యాండమ్ ఉంది. ఆ హీరోకి సంబంధించిన ప్రతి ఒకేషన్ని వాళ్ళు ఈ రిలీజ్తో సెలబ్రేట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ యానివర్సరీ అనివ్వండి, ఆయన బర్త్డే అయినవ్వండి, పోతే ఆ మూవీ యొక్క హీరోది బర్త్డే ఉన్నప్పుడైనా కానివ్వండి, ఫ్యాన్స్ ఈ మూవీస్ని రిలీజ్ చేయించుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్యాన్ సర్వీస్లో ఇప్పుడు రిలీజ్ కూడా ఒక భాగం అయిపోయింది. ఇప్పటివరకు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. సో మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేసిన బెస్ట్ రిలీజ్ మూవీ ఏంటి, మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో నాకు ఒక చిన్న మాట చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3rd పాయింట్, క్యాష్ గ్రాబ్. ఇది మోస్ట్ కామన్. నేను చెప్పిన ఫస్ట్ 2 పాయింట్స్ కూడా దీంట్లో పార్టే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ఏం ఫ్రీగా చూడరు కదా, జనాలు ఖర్చు పెడతారు కదా, టికెట్ తీసుకుంటారు కదా. సో ఆ విధంగా క్యాష్ అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి కాదు 2-3 సార్లు ఈ సినిమా రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతడు, ఆరెంజ్, ఇలాంటి సినిమాలు. అండ్ నిన్న వచ్చిన కాంచనా కూడా అందుకే వచ్చింది. అండ్ చాలామందిని ఎంటర్టైన్ అయ్యారు. సో అల్టిమేట్గా నేను చెప్పిన స్టార్టింగ్ 2 పాయింట్స్, ఈ పాయింట్ అన్నీ కలిపి ఇంటర్లింక్ అయ్యేది క్యాష్ కోసమే. సో రిలీజ్ అనేది అందుకే ట్రెండ్ అవుతుంది. రీజన్స్ ఏమైనా అవ్వనివ్వండి, రిలీజ్ మూవీస్ వల్ల జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, దిస్ ఈస్ బిజినెస్ మై ఫ్రెండ్. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ నందకుమార్. Next week.